సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు, మహా అన్న ప్రసాదం అందజేశారు. ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి మాట్లాడుతూ, అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని, గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని, రేణుక ఎల్లమ్మ తల్లి అనుగ్రహంతో అందరూ బాగుండాలని అమ్మవారి వేడుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాపూర్ గౌడ సంఘం కొలిశాల వెంకట్ గౌడ్, నాయకులు నక్కా రాములు గౌడ్, నర్సింహులు కుమార్, బబ్బూరి రామదాస్ గౌడ్, సురేష్, గడ్డం ప్రసాద్, జాలాని యాదగిరి, నరేష్, శివ, మల్లేశం గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజ్ఞాపూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి జగదగ్ని సమేత రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి చేసిన భక్తులందరికీ మా గౌడ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే మాకు గంగా వస్తు రూపేణ సహకరించినటువంటి భక్తులందరికీ ఆ ఎల్లమ్మ తల్లి దయ వల్ల అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మా గౌడ సంఘం తరఫున వారందరికీ మా ఎల్లమ్మ తల్లిని కోరుకుంటున్నాం. ప్రజ్ఞాపూర్ గౌడ సంఘం సభ్యులు ఈ రేణుక ఎల్లమ్మ యొక్క ఉద్యోగం జరుపుతున్నారు. కావున అందరూ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుతున్నాము. మరియు 23వ తారీఖు నాడు కూడా ప్రథమ వార్షికోత్సవం జరుపుకోవడానికి మేము ముందుకు వెళ్తున్నాము. అందరి అనుగ్రహం ఉండాలని, అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని